ప్రశాంత్ లేఖ్పాల్తో రతిక గురించి విషయం తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. అంకల్, మీకు రతిక గురించి ఏమైనా తెలుసా? లేదు బాబు, నాకేమీ తెలియదు. నాకు ఒక్కటే తెలుసు, రతిక మీద భయంతో ఈ ఊరిలో ఎవరు కూడా హోలీ ఆడటం లేదు. ఈ ఊరికి ఆ భయంకరమైన ఆత్మ నుండి విముక్తి కలిగించాలి అంటే ముందు ఈ విషయం తెలుసుకోవాలి. ఈ ఊరికి రతికతో ఏం సంబంధం ఉంది అని. రతికనే స్వయంగా తన భయంకరమైన రహస్యం గురించి చెప్పాలి. ఇంకెవ్వరూ కూడా చెప్పలేరు. మొత్తం ఊరంతా కూడా భయం అలముకుంటుంది రతిక తిరిగి వచ్చింది అని. అందరూ కూడా తెల్ల బట్టలు వేసుకుని ఉంటారు. ఆడవాళ్లు కుంకుమ కూడా పెట్టుకోవడం మానేశారు. నేను దారి తప్పాను, నాకు దారి చెప్పండి, ఎక్కడికి వెళ్ళాలి? నేను మీ కళ్లల్లో మైమర్చిపోయాను, నా మనసుకి దారి చెప్పండి. ఆ మాట వినగానే ఆడమనిషి కోపంతో అబ్బాయిని చెంపదెబ్బ కొడుతుంది. వెధవా, పెళ్లైన ఆడదాంతో ఇలాగే నా మాట్లాడేది? అరే, రతిక మీద ఉన్న భయంతో ఎవరూ బొట్టు కూడా పెట్టుకోవడం లేదు. ఇప్పుడు ఎలా తెలుస్తుంది ఎవరికి పెళ్లైంది ఎవరికి పెళ్లవ్వలేదు అని? ప్రశాంత్ వాళ్ల నాన్న ఒక పాత బ్లాక్ అండ్ వైట్ టీవీ తీసుకుని వస్తారు. ఇదిగో బాబు, బ్లాక్ అండ్ వైట్ టీవీ. ఇవాల్టి కాలంలో బ్లాక్ అండ్ వైట్ టీవీ ఎవరు చూస్తున్నారు? కలర్ఫుల్ చూసావంటే నువ్వు ప్రాణాలతో వదిలేస్తావా? నేనేం చేస్తాను? నువ్వెందుకలా మాట్లాడుతున్నావు? ఏం లేదులే, నువ్వు రెస్ట్ తీసుకో. లేదు, ముందు చెప్పు. ఈ మధ్య అందరూ నన్ను విచిత్రంగా ఎందుకు చూస్తున్నారు? ఎవరూ నాతో మాట్లాడడం లేదు కూడా. అటువంటిదేమీ లేదు, నీకు ఒంట్లో బాగలేకపోవడం వల్ల అలా అనిపిస్తుంది. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. కాని ప్రశాంత్ మనసులో భయం అలాగే గూడు కట్టుకుంటుంది. తను భయంతో వణికిపోతూ ప్రీతిని చూస్తూ ఉంటాడు. రాత్రి నిశ్శబ్దం, గాలిలో ఒక అలజడి. రతిక భయం ఎంత ఉంటుందంటే ఎవరు కూడా ఇంట్లో నుంచి బయటికి రారు. నిఖిత తన పని నుంచి లేటుగా వస్తుంటుంది. వేగంగా సైకిల్ నడుపుతూ తను ఇంటికి వెళ్తూ ఉంటుంది. కాని తన మనసులో ఒక భయం అలుముకొని ఉంటుంది. ఈ రక్తం, భగవంతుడా! నిఖిత భయంతో రక్తాన్ని తుడుచుకుంటూ ఉంటుంది. కాని ఆ రక్తం తన బట్టలకి కూడా అంటుకుంటుంది. తన మనసు వేగంగా కొట్టుకుంటుంది. తనకి భయం వేస్తుంది, రతిక వస్తుందేమోనని. ప్రీతి నిద్రపోతూ ఉంటుంది. కాని ఉన్నట్టుండి తన కళ్ళు తెరుచుకుంటాయి. తన కళ్ళు ఎర్రగా మారిపోతాయి. తను గాలిలో ఎగరటం మొదలు పెడుతుంది. తలుపు దానంతటదే తెరుచుకుంటుంది. ప్రీతి గాలిలో ఎగురుతూ ఇంట్లో నుంచి బయటికి వెళ్తుంది. ప్రశాంత్ భయంతో తనని వెంబడిస్తాడు. తను ఎక్కడికి వెళ్తోందో అది చూడ్డానికి. నన్ను వదిలిపెట్టు, నన్ను క్షమించు, ఇది రంగు కాదు, రక్తం. ప్రీతి ఒక భయంకరమైన నవ్వు నవ్వుతుంది. తన గొంతుతో గుండె వేగం పెరుగుతుంది. నిఖిత భయంతో పరిగెత్తడం మొదలు పెడుతుంది. కాని ప్రీతి చెయ్యి ఎంతో పొడవుగా సాగుతుంది. తను నిఖిత పీక పట్టుకుంటుంది, గట్టిగా నొక్కుతుంది. ప్రశాంత్ అదంతా చూసి వణికిపోతాడు. అక్కడి నుంచి పారిపోతాడు. ప్రశాంత్ భయంతో పరిగెత్తుకుంటూ ఇంటికి చేరుకుంటాడు. కాని ఇంట్లో ప్రీతి అప్పటికే కూర్చుని ఉంటుంది. తను అసలేమీ జరగలేదన్నట్టే ఉంటుంది. అది చూసి ప్రశాంత్ మనసు ఇంకా కంగారు పడుతుంది. ఇంత రాత్రివేళ మీరెక్కడికి వెళ్లారు? లేదు లేదు, నేనెక్కడికి వెళ్ళలేదు. చాలా భయం భయంగా కనిపిస్తున్నారు. చెప్పండి, ఏమైంది? నేనెక్కడ భయపడుతున్నాను? నేను ఊరికే వాష్రూమ్కి వెళ్ళానంతే. అయినా నువ్వెక్కడికి వెళ్ళావు? సారీ, మీరెక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళలేదు, నేను ఇంట్లోనే ఉన్నానే. సరే, పడుకో. ప్రీతి వెళ్లి పడుకుంటుంది. కాని ప్రశాంత్ మనసులో ఒక భయమైతే అలాగే ఉండిపోతుంది. తను రాత్రంతా నిద్రపోలేదు. భయంతో వణికిపోతూ ఉంటాడు. ప్రశాంత్ తన అమ్మా నాన్న బబ్లీతో కూర్చుని ఉంటాడు. ముందు రోజు రాత్రి జరిగిన భయంకరమైన విషయం అందరికీ చెప్తాడు. అది వినగానే అందరి మొహాలలో భయం అలముకుంటుంది. నాన్నా, త్వరగా ఎవరినైనా తాంత్రికుణ్ణి పిలవండి, లేకపోతే రతిక ఎవ్వరిని కూడా వదిలిపెట్టదు. నిన్ననే నేను తాంత్రికుల గారితో మాట్లాడాను. ఆయన ఢిల్లీకి వెళ్లారు. కొన్ని రోజుల్లో తిరిగి వస్తారు. అప్పటి వరకు అందరూ రతిక విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. నిశ్శబ్దమైన రాత్రి. ప్రశాంత్ తన తల్లిదండ్రులతో కూర్చుని తింటూ ఉంటాడు. అప్పుడే ఇంట్లో నుంచి ప్రీతి గుసగుసలాడే శబ్దం వినిపిస్తుంది. ఒక విచిత్రమైన శబ్దం. ప్రశాంత్ గుండె కొట్టుకోవటం మొదలు పెడుతుంది. ఇంట్లో ప్రీతి ఒంటరిగా ఉంది. మరి ఎవరితో మాట్లాడుతుంది? బబ్లీ కూడా ఇక్కడ లేదు. బహుశా బబ్లీతో మాట్లాడుతుందేమో. అప్పుడే బబ్లీ బయట నుంచి ఇంట్లోకి వస్తుంది. బబ్లీ అయితే బయటుంది, మరి తను ఎవరితో మాట్లాడుతుంది? ప్రశాంత్ ఇంకా ఇంట్లో వాళ్లు భయపడుతూ లోపలికి వెళ్తారు. వాళ్లు చూసేసరికి ఎవరో వ్యక్తి అక్కడి నుంచి మాయమైపోతారు. ప్రీతి వాళ్ల వైపు కోపంగా చూస్తుంది. తన కళ్ళు ఎర్రగా ఉంటాయి.
అందరూ భయంతో పారిపోతారు. తలుపులు మూసేస్తారు. ప్రీతి తలుపుని కొడుతుంది. తలుపు తెరవండి, తలుపు తెరవండి, తలుపు తెరవండి. ప్రీతి గట్టిగా అరిచినప్పటికీ కూడా ఎవ్వరూ తలుపు తెరవలేదు. భయం పూర్తిగా అలుముకుంటుంది. ఒక కొరియర్ బాయ్ ప్రశాంత్ ఇంటికి వస్తాడు. ప్రశాంతన్న, మీకు కొరియర్ వచ్చింది. ప్రశాంత్ మిత్రుడు విజయ్ చాలా రోజుల తర్వాత ఒక గిఫ్ట్ పంపించాడు. ప్రీతి కూడా పక్కనే నిలబడి ఉంటుంది. ఈసారి ఏం పంపించాడో తెలీదు. తను ఎప్పుడూ కూడా రంగురంగుల గిఫ్ట్లు పంపిస్తుంటాడు. మకర సంక్రాంతి దగ్గరలో ఉంది. దానికి సంబంధించే ఏదైనా పంపించుంటారు. ఎప్పుడైతే ప్రశాంత్ బాక్స్ తెరుస్తాడో అందులో రంగురంగుల గాలిపటాలుంటాయి. రంగులు చూడగానే ప్రశాంత్ గుండె కొట్టుకుంటుంది. ప్రీతి కళ్ళు ఎర్రగా మారిపోతాయి. తను ఎంతో భయంకరంగా నవ్వుతుంది. తను ప్రశాంత్ పీక పట్టుకొని తనని గాలిలోకి లేపుతుంది. ఎవరైనా కాపాడండి, కాపాడండి, కాపాడండి. అప్పుడే తాంత్రికుడు వస్తాడు. అతను మంత్రం చదువుతాడు. ప్రీతి మీద బూడిదను చల్లుతాడు. ప్రీతి ప్రశాంత్ని వదిలేస్తుంది. స్పృహ తప్పి అక్కడే పడిపోతుంది. మీరు సరైన సమయానికొచ్చారు. లేకపోతే రక్తిక ఇవాళ్ల ప్రశాంత్ని చంపేసుండేది. అవును, తను నా రక్తం తాగేసుండేది తాంత్రికులు గారు. నాకు మీ సమస్య తెలిసిన వెంటనే నేను ఢిల్లీ నుంచి బయలుదేరి వచ్చాను. తాంత్రికులు గారు, ఈ రక్తిక భయం నుండి మమ్మల్ని ఎలాగైనా కాపాడండి. తన ఆత్మ నా కోడలి శరీరాన్ని కబ్జా చేసుకుంది. ఇవాళ రాత్రికి దీనికి ఏదైనా పరిష్కారం వెతుకుదాం. రాత్రి నిశ్శబ్దం. చల్లని గాలిలో ఏదో తెలియని భయం. తాంత్రికుడు నిప్పంటించి ప్రీతిని దాని ఎదురుగా కూర్చోబెడతాడు. మంత్రాలు చదవటం మొదలవుతుంది. రక్తికాయ్ మహాభూతాయ్ నమః, క్షేత్రస్య మధ్యే నాగశ్చ, రక్తికాయ్ స్వాహ. రక్తిక ఆత్మ తన శరీరంలో ప్రవేశిస్తుంది. తను ఒక భయంకరమైన నవ్వుతో లేస్తుంది. ప్రశాంతంగా అక్కడే కూర్చో. ఎవరు నువ్వు? నేను రక్తికాని. ఇక్కడికెందుకు వచ్చావు? నీకేం కావాలి? నాకు రాజా రౌద్రసింగ్ కావాలి. కాని ఎందుకు? అతని రక్తం కావాలి. అతని రక్తంతో హోలీ ఆడతాను. కాని ఎందుకు? పగ. అతను నన్ను మోసం చేశాడు. ఇక్కడ రాజా రుద్రసింగ్ ఎవరూ కూడా లేరు. వెళ్ళు. ఊరి వాళ్ళని అనవసరంగా ఇబ్బంది పెట్టొద్దు. నేను రాజా రుద్రసింగ్ మీద పగ తీర్చుకునేంత వరకు ఇక్కడే ఉంటాను. నువ్వు గనక వెళ్ళకపోతే నేను నిన్ను బంధిస్తాను. నువ్వు నన్ను బంధించలేవు. ప్రీతి బంధించడం అనే పేరు వినగానే తాంత్రికుడి మీద దాడి చేస్తుంది. కాని తాంత్రికుడు తన మీదకు విభూతి చల్లుతాడు. దానితో స్పృహ తప్పి పడిపోతుంది. తాంత్రికుడు రక్తికాని ఒక తావీజులో బంధిస్తాడు. ఊరివాళ్లు సంతోషపడతారు. ఇక మీ ఊరికి రక్తికా నుండి విముక్తి కలిగింది. ఆమె భయం తొలగిపోయింది. అందరూ వేడుక జరుపుకుంటారు. తాంత్రికులు తన ఇంటికి బయలుదేరతారు. కాని అంతలో తావీసు దానంతటదే విరిగిపోతుంది. రక్తిక విముక్తి పొందుతుంది. ప్రీతి లేస్తుంది. తన కళ్ళు ఎర్రగా మారతాయి. ఆమె తాంత్రికుడి పీక పట్టుకొని గాలిలోకి లేపుతుంది. జాగ్రత్తగా ఉండండి ఊరి వాళ్ళారా. ఒకరు కాదు, నిజానికి రంగేలాపూర్ మీద 2 ఆత్మల నేడుంది. ఒకరు రక్తిక, ఇంకొకటి. తాంత్రికుడు రెండవ ఆత్మ పేరు చెప్పబోతాడు. కాని అంతలోనే తన ప్రాణం పోతుంది. ఊరి వాళ్లందరూ మళ్లీ భయంతో వణికిపోతారు. రక్తిక కాకుండా రెండవ ఆత్మ ఏముంది? ఆ భయంకరమైన రహస్యం ఇప్పటికీ కూడా అలాగే ఉంది.